తిరిగి 3వ మాసములో మనము ప్రవేశపెట్టబడినట్లు ఈ తొలి పునరుద్ధాన దినానికి దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరిచాను. అందుకు దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. మనం చదువుకునేటువంటి కీర్తనల గ్రంథములో ఒక మాట, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోయును, గుప్పెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు తన పనులను తన భుజముల మీద మోసుకొని పోవును. గమనిస్తున్నారా? సంతోషముగా విత్తువాడట. కన్నీటితో విత్తేవాడు సంతోషముతో పంటను కోస్తాడు. ప్రియులారా, విత్తేటప్పుడు ప్రతి రైతు కూడా ఆలోచించే విత్తుతాడు. తాను ఎంతో పెట్టుబడి పెడతాడు, కష్టపడి అప్పు చేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి మట్టిలో పోసేసినట్లుగా ఆ విత్తనాలు నేల మీద పోసేస్తాడు. నిజంగా సమయానికి పంట చేతికి వస్తే అతడు సంతోషిస్తాడు. పంట చేతికి వచ్చే సమయానికి ప్రచండమైన తుఫానే కనుక వస్తే అతని కష్టము వ్యర్థమవుతుంది, తన ఇంటి వారి కష్టము వృధా అవుతుంది. పైగా అతడు సమకూర్చినటువంటి ధనమంతా వ్యర్థమైపోతుంది. ఇంటి వారందరూ కూడా మరలా వచ్చే సంవత్సరం వరకు వారు మనుషులుగా వారు రూపాంతరం చెందలేరు. అప్పటికే చాలా అప్పులైపోయి ఉంటారు. అప్పులోళ్ళు వచ్చేసి అడుగుతుంటారు, మీరంటారు ఆ పెట్టుబడి మేము పొలం మీద పెట్టేశాం బాబు, పంట మీద పెట్టేశాం, తీరా చేతికి అందుతుంది అన్న టయానికి పంటంతా కూడా నాశనం అయిపోయింది, మరి ఇప్పుడు ఎప్పుడే మేము ఇచ్చుకోలేమన్నప్పుడు అవతల వాడు అంటాడు, మీరుంటున్న ఇల్లు మాకు అమ్మేయండి, లేదంటే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, నువ్వు చేసిన రుణానికి, లేకపోతే రుణమన్నా చెల్లించు, లేదా నీ ఇల్లన్నా ఖాళీ చేసి. అంటే రుణం తీర్చలేని సందర్భంలో అతడు ఇల్లు కూడా ఖాళీ చేసి కట్టుబట్టలతో భార్య బిడ్డలు రోడ్డు పాలైపోవచ్చు. ఆ శ్రమలు ఇంకొంచెం అధికమైతే గనుక, ఇంకా రుణాలు అధికమైతే గనుక ఆ ఇంటి నలుగురు కూడా ప్రాణహత్య చేసుకోవచ్చు. ఇది రైతుల జీవితాలలో అక్కడక్కడక్కడ జరిగే విషయాలు. అందుకని ప్రియులారా, రైతు పండించే ప్రతి పంట దేవుడు మన నోటికి అందిస్తున్నప్పుడు దానిని విలువగా మనం గుర్తించాలి, దానిని ఘనమైనదిగా గుర్తించాలి. మన నోటికి అందే ప్రతి మెతుకు కూడా దేవుని అనుమతి చేతే మన దగ్గరకు వస్తుంది కాబట్టి దానిని ఇష్టపూర్వకంగా స్వాగతించాలి. పదార్థం మీద ఎవరు అలగవద్దు, పదార్థం మీద ఎవరు కూడా తృణీకరించవద్దు, పదార్థాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు ఎప్పుడు కూడా చూడవద్దు. అది పదార్థం కొంత పాడైపోయే దశకు వచ్చినా సరే దానిని మనం ఇష్టపడి తినాలి. ఎందుకంటే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఎట్లాగా పాడైపోతుంది, ఆ సంగతి మనకు తెలుసు. కొంత పాడైపోయే దశలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసుకొని తినటం అనేది దైవ బిడ్డలుగా ఎంతైనా మన బాధ్యత. కంచాల నిండా పదార్థాలు నేల పాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. దీని వెనకాతల నడువంగిపోయి ఎంతో మంది పొలంలో పనిచేసేవారు ఆ మొక్కలు నాటుతారు, లేకపోతే ధాన్యం కోస్తారు, వరి పంట కోస్తారు, ధాన్యాన్ని ఆరబెడతారు, ఎన్నెన్నో పనులు చేస్తే మన నోటికి ఆహారం అందుతుంది. సరే, ఈ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. కాకపోతే ప్రభువుని ఎరిగిన వారు కాబట్టి మరింత మనకు నమ్రత కావాలి, మరింత యథార్థత కావాలి. దేవుడిచ్చే ప్రతి దానికి మనం అసలు విలువ కట్టలేము. ప్రతి దానికి ఒక గొప్ప విలువగా మనం గుర్తించాలి. త్రాగే ప్రతి నీటి బిందువు చాలా విలువైనది. మనము తినేటువంటి ప్రతి మెతుకు కూడా చాలా విలువైందని భావిస్తేనే చనిపోయే వరకు మన నోటికి దేవుడు ఆహారాన్ని అందిస్తాడు. ఆహారాన్ని ఎప్పుడు కూడా తక్కువగా చేసి మనం ప్రయత్నించకూడదు. అందుకు దేవుడు ఈ కీర్తన 126 ద్వారా తెలియపరిచిన విషయము, కన్నీటితో విత్తేవాడు సంతోషముతో పంటను కోస్తాడని రాయబడింది. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని పోవు విత్తువాడు తన ఏడ్చుచుపోవు విత్తువాడు సంతోష గానముల చేత తన పనులను మోసుకొని వచ్చునని చెప్పేసి ఇక్కడ రాయబడి. ఆహారం యొక్క విలువ ఎంత విలువైనదో, ఆకలి యొక్క శోకము లేక బాధకరము ఎంత వర్ణతీతమైనదో, ఒక సామాన్యుడు పడినటువంటి బాధ కాకుండా సాక్షాత్తు ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు నోటికి ఆహారము దొరకని సందర్భం ఒకానొక సమయంలో ఎదురైంది. అంటే రాజు నోటికి, దేశాన్ని పరిపాలించే రాజు నోటికి కూడా ఆహారము దొరకని సందర్భం ఎదురైంది. అది ఎంత బాధాకరము, ఎంత దుఃఖకరం.
దేశంలో పరిపాలన చేసే రాజుకే తిండి లేదు అంటే ఇక సామాన్యులైన వారి సంగతి ఏంటి? అయితే దావీదుకి ఇక్కడ రాజు అయ్యుండి అతని తిండి దొరకకపోవటం, అతడు ఒక పెద్ద అగాధములో కూరుకుపోయిన కారణం చేత, సమస్యలు అతనిని వెంటాడుచున్న కారణము చేత, రాజ్యములో సింహాసనాసీనుడిగా ఉండవలసిన అతగాడు అరణ్య పాలైపోయాడు. అరణ్య పాలైపోయినప్పుడు ఆ అరణ్యములో అతనికి ఆహారము లేని సందర్భంలో బర్జిల్లాయి అనేటువంటి 80 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధుడు వచ్చి దావీదుకు అరణ్యములో అన్నం పెట్టాడు. ప్రియులారా, బర్జిల్లాయి అనేటువంటి వ్యక్తి, బర్జిల్లాయి అనే మాటకు అర్థం వెదజల్లుట. చెప్పండి, బర్జిల్లాయి అనే మాటకు అర్థం ఏంటంటే వెదజల్లుట, వెదజల్లుట, వెదజల్లుట. ఆ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయంలో చాలా నూతన తలంపులు దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అంటే వెదజల్లుటం అంటే ఈనాడు వ్యర్థంగా వెదజల్లేవారు చాలా మంది ఉన్నారు. మేలు కలుగునట్లుగా కూడా వెదజల్లేవారు కూడా ఉన్నారు. రైతు విత్తనాలను అలాగా జల్లుకుంటూ 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 వెళ్తారు. కొన్ని ఆకాశ పక్షులు తినేస్తాయి, కొన్ని మన్ను లోతుగా లేని రాతి నేలను పడవచ్చు, కొన్ని ముండ్ల పొదల నడుమ పడవచ్చు, మరికొన్ని మంచి నేలను పడవచ్చు. విత్తే ప్రతి వ్యక్తి, వెదజల్లే ప్రతి వ్యక్తి కూడా మేలు పొందాలన్న దృక్పథముతోటే ప్రతి వ్యక్తి విత్తుతాడు. ఉదయం ఇంటి నుండి బయటకు కష్టపడడానికి వెళ్తున్నాడంటే ఆ రోజంతా అతను బాగుండాలని, రూపాయి డబ్బులు రావాలని, తన బలమూర్చి కష్టాన్నూర్చి పనిచేసి తన కుటుంబాన్ని పోషించాలని ప్రతి మనిషి ఇంటి నుండి బయలుదేరుతాడు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో మన కష్టార్జితము ఆకాశ పక్షులు విత్తనాలు ఎత్తుకెళ్ళినట్లుగానే పోతుంటుంటారు. అయితే ఇక్కడ బర్జిల్లాయి అనే మాటలో నా పరమార్థం ఏమిటంటే నేను చెప్పాను మీకు, వెదజల్లుట, వెదజల్లుట. చూడండి, దానికి ముందుగా 17వ అధ్యాయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. 17వ అధ్యాయం నేను చదువుతాను, 27వ వచనం. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు, 27వ వచనం, దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుడైనటువంటి రబ్బా పట్టణపు వాడైనటువంటి నాహోషు కుమారుడకు షోబియాయును, అలాగుననే లొదేబారు ఊరి వాడకు అమ్మియేలు కుమారుడైన మాకీరును, మూడవది రోగేలీము ఊరి వాడవు గిలాదు వాడైనటువంటి గిలాదీయుడునైనటువంటి బర్జిల్లాయియు. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పికొని ఉన్నారని తలంచి వారి కోసము పరుపులను, పాత్రలను, కుండలను, గోధుమలను, యావల పిండి, వేచిన గోధుమలను, కాయధాన్యములు, చిక్కుడు కాయలను, పేలాలను, తేనె, అలాగే వెన్న, గొర్రె మాంసము, జున్నులు ముద్దలను దావీదు యొద్దకును అతని యొద్దనున్న జనుల యొద్దకును భోజనము చేయుటకి ఈ పదార్థములన్నీ తీసుకొని వచ్చిరి. ఇక్కడ మీకు ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ ముగ్గురులో వయసులో పెద్దవాడు, ఎక్కువ దాతృత్వం కలిగిన వాడు ఎవరంటే బర్జిల్లాయి. ఈ ముగ్గురులో కల్లా ధనవంతుడు, ఆస్తిపరుడు, రెండోది వెదజల్లగలిగే మంచి మనసు కలిగిన వాడు ఎవరు అనంటే బర్జిల్లాయి అనేటువంటి ఈ ముసలివాడు మాత్రమే దావీదుతో చివరి దశ వరకు, చివరి సమయం వరకు ఉన్నాడు. ఎంతకాలము దావీదు అరణ్యములో ఉన్నాడో గాని, ఉన్నంతకాలము దావీదు అరణ్యములో ఉన్నంతకాలము దావీదుకు ఏమి కొదువు లేకుండగా పర్వత శిఖరం మీదకి పదార్థాలను మోసుకొని వస్తూ ఇన్ని సదుపాయాలు చేశాడు ఈ బర్జిల్లాయి అనేటువంటి వెదజల్లే ముసలివాడు. ఇక శ్రమ తీరినది. శత్రువు అనబడినటువంటి అతడు అబ్షాలోము చనిపోయాడు. రాజ్యము తిరిగి నెమ్మడముగా ఉంది. తిరిగి దావీదు తన రాజ్యములోకి, సింహాసనం మీదకి రాజుగా తిరిగి రావచ్చు అని దావీదునకు చూసాయిగా ఆ విషయము తెలిసినప్పుడు తిరిగి అతడు అరణ్యములో నుండి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు యెరూషలేముకి.
యెరూషలేముకు తిరిగి రాజుగా వస్తున్న సమయంలో బర్జిల్లాయిని చూసి అంటాడు, నదిని దాటి నీవును కూడా నాతో పాటు వచ్చేస్తే నీ జీవిత కాలం అంతా నేను చక్కగా నిన్ను పోషిస్తాను, నాతో పాటు నిన్ను ఉంచుకుంటాను అంటాడు దావీదు. అందుకు బర్జిల్లాయి అంటాడు, 80 సంవత్సరాల ముసలవాడునైన నేను నీకెందుకు ఇంత భారంగా ఉండాలి మహారాజా, దయచేసి నేను నా పితరుల యొద్దకి నేను చేరతాను, నా ఊళ్ళో నేను ఉంటాను, నా యొక్క తల్లిదండ్రులు చేర్చబడిన చోటికి నేను చేరుతాను, దయచేసి మీరు మాత్రం క్షేమంగా వెళ్ళండి, వీలైతే గనుక నా కుమారుడు ఒకడు కలడు కింహం, అతనిని నీ చేతికి అప్పగిస్తాను, నీకు ఇష్టమైతే గనుక వాణ్ణి నాలో వాడిని చూసుకొని నువ్వు చేయదలసిన సహాయం నాకు ఏదైనా ఉంటే అది నా కుమారుడికి నువ్వు చేయి మహారాజా అని 80 సంవత్సరాల వృద్ధుడైన ముసలివాడైనటువంటి బర్జిల్లాయి ఈ మాట దావీదుతో చెప్పినప్పుడు వెంటనే తన కుమారుడును కాదనకుండగా తనను వెంట పెట్టుకొని తాను తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు బర్జిల్లాయి కుమారుడైనటువంటి అతడు వచ్చిన తర్వాత కొంతకాలం రాజ్య పరిపాలన చేస్తూ దావీదు సజీవుడిగా ఉన్నంత కాలము అతడు నమ్మకంగానే జీవిస్తూ వచ్చాడు. ఇక దావీదు కాయల పడి జబ్బు చేసి మంచం ఎక్కి తాను చచ్చిపోయేటువంటి చివరి దశలో దావీదు బర్జిల్లా యొక్క కుమారుడు కోసం పడక మీద మంచం మీద ఉండగా ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. అదే కృతజ్ఞతగా నేను మీకు తెలియపరిచే విషయం. రండి, 2వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాము. చూడు, సొలొమోనుతో చెప్తున్నాడు, చూడు నా కుమారుడా సొలొమోనా, నేను మీ అన్నయ్య అనబడినటువంటి అబ్షాలోము నుండి ముందుకు నేను ఆ రోజులో అరణ్యమునకు పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లా యొక్క కుమారుడు కూడా కాదు, ఇక్కడ బహువచనం కూడా వచ్చింది, కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేసేటువంటి ఆ వారిని కూడా నీవేం చేయాలి, చేర్చుము. మరియు చాలు ఇక్కడ వీరిని కూడా చెప్తున్నాడు. ఇందులో ప్రాముఖ్యమైనది 7వ వచనము ఏమిటి, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ఎదుట నుండి అరణ్యమునకు పారిపోయిన ఆ రోజులలో గిలాదు వాడైనటువంటి బర్జిల్లా యొక్క ఒక కుమారుడే కాదు, అతని కుమారులందరూ నా సహాయానికి వచ్చి అరణ్యములో పరుపులను, తినుటకు భోజన పదార్థాలను, సకల విధాలైన సదుపాయాలు తన కొడుకుల ద్వారా ఈ పనులన్నీ తన తండ్రి చేయించాడు వచ్చిరి. కాబట్టి నీవు వారి మీద దయయుంచి నా కుమారుడైన సొలొమోనా నీ బల్ల యొద్ద వారు భోజనము చేయు వారిలో వారిని కూడా చేర్చుము, వారిని ఎప్పటికీ మర్చిపోక. అంటే దావీదు ఎంతటి కృతజ్ఞత భావముతో ఆ మాట చెప్పాడో మీరు అర్థం చేసుకోవాలి. 2వది కింద చూడదు, నా వైపు చూడాలి. 2వది ఈ బర్జిల్లాయి అనేటువంటి అతడు దావీదుతో నేను కూడా నీతో పాటు వచ్చేదను అని అన్నప్పుడు, అంత దూరం రావద్దు, నది దాకా వస్తే సరిపోస్తానని చెప్పి వచ్చిన తర్వాత దావీదు అతనిని ముద్దు పెట్టుకొని అతనిని ఆశీర్వదించి ఇక నేను బయలుదేరి వెళతానని చెప్పేసి తన త్రోవను తాను వెళ్ళిపోవటం జరిగింది. ఈ దానిలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి, ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి వాస్తవము ఏమిటి అనంటే బాగా అర్థం చేసుకోనండి. దావీదు మహారాజే, ఆహారానికి కొదువు లేనటువంటి వాడే, సమృద్ధి కలిగిన వాడే. మనము కూడా కొన్ని సందర్భంలో సమృద్ధి గల వారిగా ఉంటాము. సమృద్ధిలోని అప్పుడప్పుడు మనకి మేలు ఎదురొస్తుంటారు. లేమి మేలు కాదు, లేమి అనేటువంటి కొదువ అప్పుడప్పుడు మనకి ఎదురొస్తుంటారు. అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక చిన్నపాటి లోటు కనబడుతుంటుంటారు.
అలా అని చెప్పి ఇల్లు లేదా అంటే మనకి ఇల్లు ఉంది, బీరువాలో బంగారం లేదా, చేతిలో డబ్బులు లేవంటే ఉన్నాయి. కానీ అది ఇల్లు కానీ బంగారం కానీ చేతి డబ్బులు కానీ తీర్చలేనిది, అవేది కూడా సహాయం పడలేనిది ఎక్కడో ఒకటి మనకు కొదువు ఉండొచ్చు. ఉదాహరణకు అన్నీ ఉన్నాయి, వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది. ఈ అనారోగ్యానికి చావే శరణ్యం. ఎంత వైద్యం చేసినా ఇతడు మేలు పొందాడు. ఇతడు ఎప్పటికీ నోటికి ఆహారం అందకూడదు. ఒక చిన్న పైపు తగిలించి ప్రక్క నుండే లిక్విడ్గా పదార్థాన్ని పంపించాలి అంటే అతని వెండి బంగారాలు, ఇల్లు, ఆస్తిపాస్తులు మాత్రము అతనికి ఏం చేసి పెడతాయి? అంటే ఎక్కడో ఒక చోట విచారము, ఎక్కడో ఒక చోట నిరాశ, ఎక్కడో ఒక చోట దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజు అయిన దావీదు రాజు అయినప్పటికీ అతని యొక్క పరిస్థితి ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే అరణ్య పాలైపోయాడు. మన జీవితాలన్నీ ఉండి కూడా అప్పుడప్పుడు అధోగతి పాలైనట్లుగానే జరుగుతుంటాయి. ఆనాడు వారి భక్తుల జీవితాల్లో జరిగినట్లుగానే అప్పుడప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిణామాలు జరిగినా మనమేమి ఆశ్చర్యపడిపోవలసినటువంటి అవసరం అయితే లేదు. అప్పుడప్పుడు ఇలాంటి పరిణామాలు మన జీవితాల్లో కొదువు ఎదురైనా, నష్టం ఎదురైనా, పూర్వం అనేక మంది భక్తుల జీవితాల్లో ఎదురైనట్లుగానే మన జీవితాలలో కూడా అప్పుడప్పుడు ఆ పరిణామాలు ఎదురవుతాయి. సరే, ఇప్పుడు దావీదు అరణ్యములో ఉండగా అతని యొద్దకు ఏమేమి వచ్చాయి అనంటే చూడండి ఎంత విచిత్రం అంటే 17వ అధ్యాయము 28. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి పరుపులను, పాత్రలను, కుండలను. 2 సమూయేలు 17:29. అరణ్యమందు జనులు అలసిన వారై దప్పిగొని ఉన్నందున తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, తర్వాత యావల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేల. అంటే అరణ్యములో ఉండి రాజు అంతఃపురములో భోజనం చేసినట్లుగానే చేయగలిగారు. ఏమంటే అన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మన ఇంటికాడ జరిగినట్లు సదుపాయాలు అన్ని చోట్ల జరగవు. మన ఇంటికాడ చక్కగా తినగలిగినంత స్థితి అన్ని చోట్ల ఎదురవుతుందని మనం అనుకోవద్దు. ఇంకొన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలుసా? కొందరు పదార్థము పెడతారు, తినే వ్యక్తి దగ్గర అలా నిలబడతారు. దానిని కూడా తినేవారు సహించలేరు. ఎప్పుడు కూడా పదార్థం పెట్టేవారు పక్కకి వెళ్ళిపోవాలి. అది మీకు మంచిది, తినేవారికి మంచిది. సమయం లెక్కేసుకోండి. ఆ పదార్థం కంచంలో తినడానికి 3.5 నిమిషాలు పడుతుంది, 4.5 నిమిషాలు పడుతుంది. ఆ టైంకి మళ్ళీ వీళ్ళు ఒక్కసారి నిలబడదాం, బాబు తీసుకుందామంటారా? లేదా అన్ని ఎదురుకుంటా పెట్టి బాబు మీకు కావలసి వడ్డించుకు తినండి మీరు పక్కకి వెళ్ళిపోయి అతడు చేయగొడుకొని బయటకు వచ్చేది అప్పుడు మీరు వెళ్ళి పాత్రలు తీస్తారు. కొంతమంది అలా చేయరు. అది మంచి అనుకుంటారో తెలియదు, గౌరవం అనుకుంటారో తెలియదు, లేకపోతే మరి ఏమనుకోరో తెలియదు, కానీ పదార్థం వండుతారు, గట్టి చేతుట్టుకున్నాడు ఎదుర్కొంటూ అలాగే నిలబడుతూ ఏయో విషయాలు మాట్లాడుతుంటారు. అది సమయం కాదు. అలా మాట్లాడుతున్నప్పుడు తినే వ్యక్తి ఎంతో ఆకలితో ఉండొచ్చు, విసుగు చెందుతాడు. మొదట పెట్టిన పదార్థముతోటే చీకటి విసుగు లేచిపోతాడు. అసలు ఇది సభ్యత కాదు, ఇది అసలు గౌరవం కాదు. మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరు వచ్చినా సరే అన్నీ అక్కడ పెట్టేసి మీరు పక్కకి వెళ్ళిపోండి. సాల్ట్తో శుద్ధ, పెరుగుతో శుద్ధ, ఏం పెట్టాలని మీరు అనుకుంటున్నారు అన్నీ అక్కడ పెట్టేసి మీరు పక్కకి వెళ్ళిపోవాలా. తినే మనిషికి మాత్రం ఎదురుకుంటూ ఉండడానికి ఎప్పుడు కూడా మీరు ప్రయత్నము ఏమైనా మాట్లాడాలంటే అతడు చేకడుకుని వచ్చినప్పుడు కష్ట సుఖాలు, తల్లిదండ్రుల కోసం అన్ని విషయాలు మీరు మాట్లాడాలి. అయితే కొన్ని సందర్భాలు మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఇంటికాడ ఉన్న సదుపాయాలు అన్ని చోట్ల మనకు జరగవు. కానీ అద్భుతం ఏంటో తెలుసు కదా, దావీదు అరణ్యములో ఉన్నప్పటికీ, దావీదు అంతఃపురములో ఉంటే, తన సొంత స్థలములో ఉంటే ఎన్ని సదుపాయాలు ఆయన కలుగుతాయో అలాంటి సదుపాయాలు ఎక్కడ కలిగాయి తెలుసా? అరణ్యమందు కూడా కలిగాయి. అందుకే దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు, అక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఏమీ తక్కువ కాకుండా ఇక్కడ కంటే కూడా చాలా ఎక్కువగానే నేను తినగలిగాను. అరణ్య పాలైపోయిన రోజులన్నీ, అరణ్యంలో ఆకలిగా ఉన్న రోజులన్నీ కూడా ఏది దేవుడు నాకు తక్కువ చేయకుండా, అరణ్యములో సింహం పిల్లలైన ఆకలితో ఉంటాయేమో కానీ అలాంటి అరణ్యములో మాత్రము నాకు కొదువు లేకుండా నన్ను పోషించాడు నా దేవుడు. అయితే ఈ పోషణకు ఎవరు కారకులయ్యారు ఇక్కడ అనంటే ముఖ్యమైన వాడు బర్జిల్లాయి.
అతడు తన కుమారులను పురమాయించాడు. కింద నుండి పరుగులు తీసుకువెళ్ళండి, పాత్రలు తీసుకుని వెళ్ళండి, ఏ పూటకి ఆ పూట పదార్థాలను వండి శుభ్రం చేసి తీసుకుని వెళ్ళండి. దావీదునకును అతని జనులకును ఎంతమంది అయితే వెనకతలు దావీదు వెంబడి వచ్చినారో ఎవ్వరికి తక్కువ కాకుండా రాజు తినే భోజన పదార్థాలు వంటివే అతన్ని వెంబడించే వారందరికీ పెట్టమని చెప్పాడు. ఇలాగ పెట్టిన తర్వాత శ్రమ దినాలు పూర్తయిపోయిన తర్వాత తిరిగి దావీదు అరణ్యము నుండి తన సింహాసనం మీద మరలా రాజుగా వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు అన్నాడు బర్జిల్లాయిని, నీవు నాకు ఇంత ఉపకారం చేశావు కదా, కాబట్టి నువ్వేం చేయాలంటే ఉన్న పాటు నాతో పాటు వచ్చే నా రాజ్యంలోకి. నేను మహారాజుని కదా, ఏమి కొదువు లేకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాతో పాటు నేను సదాకాలం ఉంచి నా చేతి మీద నీ అంత్యక్రియలు జరిగిస్తాను, చక్కగా మా పితరుల యొక్క సమాధుల యొక్క రాజుల సమాధుల యొక్క నీకు భూస్థాపన కూడా జరిగిస్తాను. ఈ అరణ్యములు ఇంతగా ఒక తండ్రిగా మమ్మల్ని పోషించినందుకు నిజంగా ఎప్పటికీ నీ రుణాన్ని మర్చిపోలేను, నాతో పాటు వచ్చే నాయన అని చెప్పి చిన్న వయసు కలిగిన దావీదు పెద్ద వయసు కలిగి 80 ఏళ్ళ ముసలవాడైన బర్జిల్లాయను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు బర్జిల్లాయ్ అంటాడయ్యా, ఈ సమయంలో నేను ముసలవాడిని వచ్చి నీకు ఇంత భారంగా ఉండటం నాకంత మంచిగా అనిపించట్లేదు, పైగా నేను ముసలివాడను, రుచి రుచి చూసి తినే స్థితి నాకు లేదు, సంగీతాన్ని విని చెవి ద్వారా ఆస్వాదించేది లేదు, ఏది మంచో కాదో చూడటానికి నేత్ర దృష్టి కూడా నాకంత లేదు, కంటి చూపు లేదు, రుచి తెలిసే తినగలిగే స్థితి నాకు లేదు, వినికిడంతా కోల్పోయాను, చేపట్టి నడిపించబడేంత ముసలివాడిని అయిపోయాను, దయచేసి నీతో పాటు వచ్చి నేను అక్కడ మీతో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, మీకు భారంగా నేను ఉండలేను, నన్ను వదిలేస్తే నా ఊరి నేను వెళ్ళిపోతాను, నా నా తల్లిదండ్రులు చనిపోయిన చోటే నేను పాతి పెట్టబడతాను, అడిగారు కాబట్టి వస్తాను, నది దాటే వరకు మీతో పాటు వస్తానని చెప్పి నది దాటే వరకు వచ్చి అక్కడ అతడు తిరిగి తన ఇంటికి వెనక్కి వెళ్ళిపోయాను. సరే, ఇప్పుడు దావీదు వచ్చేసాడు కదా, అప్పుడు దావీదు యవ్వన ప్రాయములో ఉన్నాడు. అప్పుడు అతను అన్నాడు, మీరు వెళ్ళేటప్పుడు నా కొడుకుని మీతో తీసుకెళ్తానంటే కనుక ఇందులో ఒక కొడుకుని మీకు ఇస్తాను, మీ రాజ్యములో వాడిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఒక కొడుకుని అప్పగిస్తే దావీదు ఒక కొడుకునే కాదు, సహాయము చేసిన వారందరినీ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి తన రాజ్యములో ఉన్నతమైన పదవులు ఉన్నత స్థానాలు వారికి ఇచ్చి తాను చనిపోయేటువంటి చివరి గడియలో రెండవ రాజుగా ఎక్కబోతున్న తన కుమారుడైన సొలొమోను పిలిచి అంటున్నాడు, నా కుమారుడా, మీ అన్నగారైన అబ్షాలోము ఒకప్పుడు నన్ను చాలా బాధ పెట్టాడు, ఆ టైంలో నేను అరణ్యపాలైపోయాను, చాలా హింసలకు నేను గురయ్యాను, అలాంటి టైంలో తిండి లేని సమయంలో ఇదిగో వీళ్ళ నాన్నగారు పేరు బర్జిల్లాయి, వీళ్ళ తండ్రి నన్ను నాతో పాటు వచ్చిన అనేకులకు ఉదయము మధ్యాహ్నం రాత్రి 3 పూటలు పోషిస్తూ వీళ్ళే పైకి సరుకులు మోసుకుంటూ వచ్చి ఆహార పదార్థాలన్నీ మాకు పెట్టారు, కాబట్టి నా కుమారుడా, నేను ఎలాగ ఇప్పటి వరకు వీళ్ళు జాగ్రత్తగా చూసుకున్నాను, కాబట్టి నువ్వు రాజు అవుతున్నావు, కాబట్టి వీళ్ళని తోలనాడవద్దు, వీళ్ళని తక్కువ చేయొద్దు, నువ్వు నేను ఎలాగైతే వీళ్ళని చూశానో ప్రేమించానో సహాయపడ్డానో నా తర్వాత నువ్వు రాజు అవుతున్నావు నా కుమారుడు, కాబట్టి వీరి జీవిత కాలం అంతా నీ బల్ల యొద్దనే భోజనము చేసేవారిగా వారిని స్థిరపరచుము అని దావీదు చనిపోయే చివరి టైంలో తన కుమారుడైన సొలొమోనుతో ఆ మాటలు చెప్పి అతడు చనిపోయాడు. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి నీతి ఏమిటి చూడండి, దేవుని యొక్క వాక్యములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది, 11వ అధ్యాయం అనుకుంటా, సామెతల గ్రంథము 24 వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24. అమ్మా, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దాని కంటే తక్కువకి ఇచ్చి చివరికి లేమికి అంటే చేతిలో రూపాయి కూడా లేని స్థితికి వచ్చేవారును కలరు. మరలా చదువుమాట, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితాలు వృద్ధి పొందాలి, ఎప్పుడు గొర్రెకు బెత్తుడు తోకలాగే ఉండవాకండి, సమాజంలో అభివృద్ధి పొందాలి, దేవుడు నమ్ముకున్నామన్న కారణం చేత మీ స్వజనుల మధ్య, మీ అన్యజనుల మధ్య, మీ స్నేహితుల మధ్య ఒక అతిశయోక్తముగా మీ ప్రభుని మహిమ తెర్చినట్లుగా వారి ఎదుట మీరు వర్ధిల్లండి. వర్ధిల్లటం అని అంటే మరీ అతిశయానికి పోయే విధంగా అహంకారంగా మనం పోవాలి, ఎంతున్నా గప్చిప్పుగా ఉండండి,
సాధ్యమైనంత వరకు ఇతరులకు మీరు పెట్టేవారిగానే ఉండండి. ఇతరులను ఎప్పుడు కూడా చెయ్యి చాచేవారిగా చెప్పద్దు, పెట్టద్దు. నీ ఇబ్బందులు ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవద్దు. నీ ఇబ్బందులు అంటే నీ ఇబ్బందులు నువ్వు చెప్పుకుంటున్నావంటే ఇబ్బందుల్లో ఉన్నావనే కదా అర్థం. తర్వాత అవసరాలు చెప్పుకుంటున్నావంటే నీవు చాలా లేమి కలిగిన అగాధము కలిగిన అవసరాల్లో నువ్వు ఉన్నావనే కదా అర్థం. బైబిల్ చెప్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును అని వ్రాయబడినది. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట 24:11 సామెతల గ్రంథములో వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దాని అంటే ఇవ్వాల్సిన దాని కంటే తక్కువగా ఇచ్చి లేమి అనే మాటకు భేద స్థితికి దరిద్ర స్థితికి వచ్చేటువంటి వారు కూడా కలరు. ఇది మనకు అవసరమా? దయచేసి ఆ స్థితిలోకి మీరు ఎప్పుడు కూడా రాకండి. బైబిల్ చెప్తుంది, మనుషుడు ఏమి విత్తుతాడో సరిగ్గా ఆ పంటనే కోస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంటను కోస్తాడు. పిడికెడు విత్తనాలు ఏడ్చుచోపు విత్తువాడు సంతోషము చేత తన పనులను భుజం మీద మోసుకుని వస్తాడు. తండ్రి ఒక్కడే ఆ యొక్క గిలాదు ప్రాంతములో మిగిలిపోయాడేమో. కింహ అనేటువంటి అతడును అతనితో పాటు మిగతా సహోదరులు కూడా దావీదు యొక్క ఆస్థానములో అధికారులుగా జీవితకాలం అంతా కూడా రాజు బల్ల యుద్ధ భోజనం చేసేవారుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటారు? వీళ్ళ తండ్రి రాజైన దావీదు అరణ్యములో ఉన్నప్పుడు చేసిన ఉపకారమే. ఆ ఉపకారం తన పిల్లల వరకు అది సదాకాలం నిలిచింది. కాబట్టి మనుషులుగా మనం ఏమైతే విత్తుతామో భవిష్యత్తులో అదే మా పంటను మనం చూస్తాం. ఈరోజు నీ పిడికెడుతో నువ్వు ఏదైతే నువ్వు సహాయం చేయగలుగుతావో దేవుడు మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసినదే నీ తల మీదకు వచ్చును అంటాడు. అది దీవెనైనా అట్లాగే వస్తుంది, అది శాపమైనా అది అట్లాగే వస్తుంది. అది దీవెనైనా సరే నీ తల మీద నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును, నువ్వు చేసినదే నీ తల మీదకు వచ్చును అంటే అది మేలైనా అలాగే జరుగుతుంది, అది కీడైనా అలాగే జరుగుతుంది. ఎవరు తీసిన గోతులు వారే పడుతున్న ఒక చోట వాక్యంలో కూడా రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ దినకాలం మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అని అంటే, అతడు వెదజల్లి అభివృద్ధి పొందెను, అతని నీతి అతని పిల్లలు తరతరములు నిలిచి. అమ్మా కలరు. అంతేనా? 26 కూడా చూద్దాం. ఆ వచనం చదువుకుంటారండి కిందకి. ఔదార్యము కలిగిన వారు ఏమొందుతారటండి? ఔదార్యము కలిగిన వారు అంటే పెట్టాలన్న మనసు, ఇవ్వాలన్న ఆశ. కొంతమంది దాచుకుంటారు, పాచిపోతుంది, పెంట మీద పారేస్తారు. దయచేసి భూమి మీద దైవం తరపున మనుషుల్ని సంపాదించుకోవడం కూడా చాలా విలువైంది. వాటంతో ఉన్న ఎదుటి వాడికి ఆ పదార్థం పెట్టి మన్నను పొందు. రేపు నువ్వు పెట్టింది పావల వంతు పెట్టేవేమో, సరిగ్గా రేపన్న రోజు నీకు రూపాయి వంతు కష్టం ఎదురైనప్పుడు పావల వంతు ఈ రోజు నీ చేతి మీద తిన్నవాడు రూపాయి వంతు కష్టంలో నువ్వు ఉన్నప్పుడు అతను నిన్ను ఆదుకుంటాడు. పెట్టేవారికి పెట్టబడతాది, ఇచ్చేవారికి ఇవ్వబడతాది అనేటువంటి వాక్యం రాయడం. కాబట్టి ఇప్పుడు 24, 25, 26 వచనాలు మనం చదివితే సామెతల గ్రంథములో వెదజల్లి, మొదటి నుండి వెదజల్లి అభివృద్ధి పొందిన వారును కలరు. భూమి మీద ఇవ్వవలసిన దానికంటే తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి చివరికి కరువులోకి వచ్చేసి లేమిలోకి వచ్చేవారు కూడా భూమి మీద కలరు. ఔదార్యము కలిగిన వారు పుష్టి నొందు, ఎప్పుడు కూడా వారు పుష్టిగానే ఉందరు. అమ్మా, నీళ్లు పోసే వారికి నీళ్లు పోయబడతాయి, ధాన్యమును పెట్టకూడదని బిగపెట్టే వాడి మీదకి జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకు దీవెన వచ్చును. ధాన్యము బిగబెట్టేవారు పెట్టగలిగే స్థాయి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పెట్టు. రేపొద్దు నువ్వు పెట్టలేని పరిస్థితి ఎదురొచ్చినప్పుడు నీకు అది ఆహార రూపంగా దొరుకుతుంది. ఈ రోజు నువ్వు విత్తనం ఏదైతే నేల మీద వేస్తున్నావో అది రేపన్న రోజు పంటగా చేతికి ఎట్లాగా అందుతున్నదో, ఈ రోజు నువ్వు పెట్టేది రేపొద్దున కష్టకాలంలో ఆహారముగా దేవుడు నీకు దొరికేలా చేస్తాడు. ఈ రోజు బాగుంది కదా అని చెప్పి నువ్వు తినటమే కాక ఎవరికి పెట్టవేసి అలాగే బిగించుకొని కూర్చుంటే
రేపు పొద్దున తినవలసిన సమయం వచ్చినప్పుడు నీ నోటికి ఏమీ దొరకని పరిస్థితి ఎదురవుతారు. అందుకే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవిత యాత్రలో అడుగులు వేయాలి. ఏదో ఇప్పుడు బాగున్నాం, ఉడుకు రక్తం, ఎంత దూరమైన ప్రయాణాలు చేసేస్తాం, ఏదైనా మనం సాధిస్తాం అన్నట్టుంటాం. కానీ జీవితము ఇలాగే కడ వరకు ఉండదు. ఈ జీవితం చివరి వరకు ఇలాగే కొనసాగదు. కాబట్టి పరిస్థితులను బట్టి మనము అవగాహనము పొందుతూ ఉండాలి. బర్జిల్లాయి ఒక్కడు తనకు దావీదునకు చేసిన, అతని జనులకు చేసిన ఉపకారానికి దావీదు దానిని మర్చిపోలేదు. నువ్వే స్వయంగా నాతో పాటు వచ్చి అంటే తను రాలేదు, కానీ తన కుమారుని పంపించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చెప్పాడు, వీళ్ళ తండ్రి నాకెంతో ఉపకారమో నాకు నా జనులకు చేశాడు. కాబట్టి నా కుమారుడు సులైమానా, ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి వీళ్ళను మాత్రం నీ భోజనపు బల్ల యొద్ద ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని కడుపు నిండా వారికి అన్నపానాలు పెట్టు కుమారుడా అని తన కొడుకుకి ఆ మాట చెప్పేసి దావీదు చనిపోవటం జరిగింది. కాబట్టి బర్జిల్లాయి అనే మాటకు అర్థం వెదజల్లుట. బాగున్నప్పుడు మనం ఇవ్వలేనప్పుడు, పరిస్థితి బాగోలేనప్పుడు అసలు మనము ఇవ్వలేము. పెట్టగలిగే సమయం ఉన్నప్పుడే నువ్వు పెట్టు. పెట్టలేని సమయం నీకు నాకు ఒక రోజు ఎదురవుతుంది. అప్పుడు ఎలాగా మనము పెట్టలేము. ఇద్దామన్న ఆశ ఉన్నా సరే ఇచ్చే స్తోమత మన దగ్గర ఉండదు. అందుకని దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా నీ బలం ఉండగా, నీ సామర్థ్యత ఉండగా, పెట్టగలిగే సమయము స్థితి నీ దగ్గర ఉండగా నీ పెట్టు. అలాగని చెప్పి మొత్తం పాడు చేసుకోక, ఎవరికి పడితే వారికి అంతంత పెట్టేసేసి ఇల్లు గొల్ల చేసేసుకొని ఏదో పీకేసి పందిరి పాడు చేసుకున్నట్లుగా ఇల్లు పందిరిగా మారిపోయి ఆ స్థితికి మనం తెచ్చుకోవాలి. జ్ఞానము చెప్పున నడవండి, అది దేవుని ముఖము చూసి మీరు ఏదైనా సహాయము చేయండి. చేసిన సహాయాన్ని మరలా ఆశించేవారుగా ఉండకుండా అంతటితో ఆ సంగతిని విడిచిపెట్టేయండి. అది విత్తనం రూపంలో భూమిలోకి వెళ్ళి ఒకాన సమయం అందు అదే నీ తల మీదకి దీవెనకరంగా మాలికగా వచ్చి కూర్చుంటుంది. కొరింథీయులకు పౌలు రాసినటువంటి తన పత్రికలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము నుండి 10 వచనాల వరకు. కావున లోగడ ఇచ్చేదము అని చెప్పుకుంటున్నటువంటి మీ ధర్మమును పిసినితనముగా చెప్పండి. చాలా మంది జీవితాలు ఇది కనబడుతుంటారు. చాలా మంది వారి చివరి దశలో కూడా పిసినితనముగానే వారి జీవితాలు ముగించబడతాయి. కావున లోగడ, గతకాలమందు మీరు అనుకున్నారు ఏమని ఇచ్చేదమో అని మీరు చెప్పిన ధర్మాన్ని ఇప్పుడు మీరు పిసినితనముగా ఇయ్యక ధారాళంగానే ఇవ్వండి అని చెప్పి సహోదరులను మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంట కోయును. ఈ విషయమే చెప్పవచ్చును. మీరు ఇచ్చేటప్పుడు మీ మనసులలో సణుగు కొనకయు, అలాగే నేను ఏదో బిగబెట్టేసినట్లుగా బలవంతముగా కాకయు, ప్రతివాడు తన హృదయములు నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారే ఉత్తమమైన ప్రతి కార్యాన్ని మీరు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలవాడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. అయితే విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేసిన దేవుడే మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీలో ప్రతి విషయములో పూర్ణ ధైర్యము గల భాగ్యవంతులు ఆగువారున్నట్లుగా మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. చాలు. ఏమర్థమైంది మీ ఈ అధ్యాయంలో? పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్న మాటలో సామెతల గ్రంథంలో మీరు చదివిన 11వ అధ్యాయం 24వ మాటలు ఆవదీశాడు. ఏమిటది?
అతడు వెదజల్లి అభివృద్ధి పొందెను, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చేవారునో కలరు. ఈ మాట ఎక్కడ చదివారు మీరు? సామెతల్లో చదివారు. ఈ మాట పౌలుకు తెలుసా? ఎస్, తెలుసు. పరిశుద్ధాత్మ చేత అదే సంగతిని లేవదీస్తూ ఈ విషయాన్ని చెప్పడానికి పైన 5వ వచనం కొన్ని వివరణ ఇచ్చి ఎందుకు వచ్చేసరికి దానిని దేంతో పోల్చాడు తెలుసా? ఫలముతో పోల్చాడు. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేయు దేవుడు అని అక్కడతో ఆ కొరింథీ సంఘానికి రాయవలసిన పత్రికను ఆ విషయాన్ని తెలియపరిచి ముగించాడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, చదవబడినటువంటి మాటల్లో ఉన్న భావం కాగా లోగడ ఇచ్చేదము అని మీరు చెప్పినటువంటి ధర్మం మీరు ఏం చెయ్యొద్దు, పిసినితనముగా. చాలా మంది జీవితాలు ఎందుకు ఆ పిసినితనం అట్లాగే ఉంటారు. అరే, నువ్వు ఇచ్చే దాన్ని బట్టి అవతల వ్యక్తి నిండు మనసుతో ఆనందించి అతని అంతరంగములో మనసారా నిన్ను దీవించాలని నువ్వు ఎందుకు కోరుకోవు? అవతల వ్యక్తి హృదయములో ఆ ఆనందము కావాలని నువ్వు ఎందుకు అనుకుంటాలేదు? ఇచ్చేటప్పుడు మంచి మనసుతోనో నిండు మనసుతోనో అవతల వ్యక్తిని సంతృప్తి పరిచే విధంగా నువ్వెందుకు చేయలేకపోతావు? అతడు జీవితకాలం అంతా నీ ఇంట్లో అన్నం తింటాడు పోని, నీ పిల్లలతో సమానంగా కాదు కదా. ఎప్పుడో అమావాస్యకో పున్నానుకో బంధువుగానో చుట్టపు చూపుగానో వచ్చాడు. ఆ చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తికి కూడా వెలితి పరిచే విధంగా చేస్తే కొన్ని సంవత్సరం అంతా 360 రోజులు నీ ఇంట్లో అన్నం తింటున్నాడా? లేదే. మేనమామనో మేనత్తనో పిన్ననో పెద్దమ్మనో వరుసగా అక్క అవుతాదని ఏదో మీ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకి సమస్యలు ఉండొచ్చు, పొలం తగాదాలు ఉండొచ్చు, ఇళ్ల స్థలాలు గొడవలు ఉండొచ్చు. కానీ నీది రక్త సంబంధిగా మీ సొంత అక్క కొడుకే కదా నీ ఇంటికి వచ్చాడు. అక్క మీద నీ కోపం ఉంటే కోపం ఉండదు, కొడుకు మీద నీకు ఎందుకు కోపం? అలాంటి వాడు భోజనపు వేళకు వచ్చినప్పుడు పెడతావు, కానీ హీనంగా నువ్వు పెడతావు, తక్కువ చేసి పెడతావు. రేపు పొద్దున వీడి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడుగుద్ది, ఎరా పిన్ని అలా చూసిందర? చూసిందిలే, ఏదో అనుకున్నాను కానీ ఆవిడకంటే 100 రెట్లు నువ్వే పెట్టమ్మా. నువ్వు పిసిదానివే, కానీ నీతో పోల్చుకుంటే నీ చెల్లి ఇంకా దారుణం. కనీసం ఆ మాత్రం ఒక గరిటెడు మాత్రం పెట్టిందంటే పక్కెళ్ళిపోయింది, తీసుకొచ్చి చాలా పచ్చడి మిగులు పడేసింది. ఇప్పుడు ఆమెకు అదే స్తోమత అయితే అయి ఉండొచ్చు, నేను కాదంటారు. కానీ పెట్టేటప్పుడు కూడా అది తక్కువ పదార్థం గల స్థితి గలదే కావాలి, అంటే ఖరీదైన మాంసారమే కాదు. కానీ పెట్టేటువంటి ఆ ఒబ్బిడు ఉంది చూసారా, ఆ పెట్టేటువంటి విధానాన్ని బట్టి అవతల వ్యక్తికి కడుపు నిండిపోవాలి. నువ్వు పెట్టే పదార్థాన్ని బట్టి కడుపు నిండుద్దేమో, పెట్టే విధానాన్ని బట్టి అతని హృదయం నిండిపోవాలి. ఎప్పుడో చుట్టం చూపుగా సంవత్సరం ఒకసారో 10 ఏళ్ళకి ఒకసారి వచ్చాడు, అంతే కదా. ఏం తినేస్తాడు మన ఇంట్లో? అలాంటి వ్యక్తి కూడా నిండు మనసుతో పెట్టడం కొంతమందికి చేత కాదు. కక్షలు, కలహములు, పగలు వాడి మనసుల్లో పెట్టుకొని అది వారి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తారు. సమస్యలు పెద్దవాళ్ళే, గొడవలు వచ్చినాయి పెద్ద పెద్ద తల్లిదండ్రులు వాళ్ళకి వచ్చినాయి చుట్టపు చూపులు బంధువులుగా. వారి పిల్లలు ఏం చేశారని మన ఇంటికి వచ్చినప్పుడు వారిని తక్కువగా చేయటము, పెట్టవలసిన దానికంటే తక్కువ చేసి పెట్టటము. రెండోసారి అమ్మ కాస్త భోజనం తిన్నానా, ఇదిగో పెరుగు కూడా తెచ్చానన్న మాట అనుకుండా, తెలిసావా బయటికి వెళ్ళి చేయకూడదు, వెళ్ళు. అలాంటి మాటలు మాట్లాడితే వాడు తిన్నాడే కానీ నిజంగా మనసు అంగీకరించలేని భోజనం తిన్నాడు. కాబట్టి దైవ బిడ్డలము ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ దాతృత్వము మనకు కావాలి. బర్జిల్లాయి అరణ్యమందు ఏ రీతిగా అయితే దావీదు పట్ల అతని జనుల పట్ల అతడు దాతృత్వము గెలవాడై తన పిల్లల చేత వంటకములను వండించి అరణ్యముల పర్వత శిఖరాలను దావీదు యొద్దకు పంపించినాడో, ఎన్ని దినాలు అక్కడ దావీదు తన అనుచరులు తిన్నారు, నెలలు తిన్నారు, సంవత్సరాల తరబడి తిన్నారు. కానీ అనుకుందాం, ఏది తక్కువ కాకుండా చేశాడు ఆ ముసలవాడిన బర్జిల్లాయి. వెళ్ళిపోయేటప్పుడు దావీదు అన్నాడు అతని మీద ఉన్న ప్రేమను బట్టి, నా దగ్గరికి వచ్చే, నేను మహారాజుని, కంటికి రెప్పలన్నీ చూసుకుంటాను, నాకు తండ్రిలా చూసుకుంటాను, నా దగ్గరికి వచ్చి నా ఇంట్లోనే ఉండంటే, అయ్యా 80 ఏళ్ల ముసలవాడను, సంగీతం వినటం నాకు తెలియదు, మంచి చెడులు అర్థం చేసుకునే స్థితి కూడా నా దగ్గర లేదు, అలాంటిది రుచి కూడా తెలటము నా నోటికి ఏమీ హిదం పడతా లేదు, కంటి చూపు తగ్గిపోయింది. ఇలాంటి 80 సంవత్సరాల వయసు వాడి నీ రాజ్యంలోకి వచ్చి నీకెందుకు నేను భారంగా ఉండాలి? నువ్వు మహారాజు, తెల్లటి బోల్డంత బిజీగా ఉంటావు. అలాంటిది నువ్వు తీసుకెళ్ళి నీతో పాటు వచ్చి నాకు ఒక పడక మంచం అన్ని సిద్ధపరచడం నీకు అంత భారం, అంత అవసరమా మహారాజా? నేను ఇచ్చటనే ఉంటాను, మీరు క్షేమంగా వెళ్ళండి, రమ్మన్నారు కాబట్టి నది అద్దరి వరకు మీతో పాటు వచ్చేదను అని ఆ మాట చెప్పి గౌరవంగా అక్కడ నిలిచిపోయాడు. దావీదు కళ్ళంట నీళ్లు పెట్టుకొని మనసారా దుఃఖపడి ఏడ్చి
అతని మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని తండ్రిగా అతనిని దీవించి అతడి నుండి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు తన తండ్రి అన్నాడు, బాబు నన్ను రమ్మన్నావు, నేను ముసలివాడిని, నాకు కొడుకున్నాడు, తీసుకెళ్తాంటే ఇందులో నా పెద్ద కొడుకు, ఇతన్ని మీరు తీసుకొని వెళ్ళి మీ రాజ్యంలో నాకు వల్లే చూసుకోండి అంటే అతని కొడుకునే కాక అతని కుమారులందరినీ తీసుకువెళ్ళాడు దావీదు. తీసుకువెళ్ళి తాను చనిపోయే టైంలో ఏం చెప్పాడు మళ్ళీ తన కొడుక్కి, వీళ్ళందరూ కూడా ఈ కుమారులందరూ కూడా నాకు సహాయము చేశారు ఆ రోజుల్లో, కాబట్టి నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి నీ బల్ల యొద్ద వీరెప్పుడు కూడా ఉండాలి. కాబట్టి ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, నీరు పోయేవానికి మరలా నీళ్లు పోయేవాడును, ధాన్యము బిగబెట్టేటువంటి వాడి మీదకి జనులు శపిస్తారు. అండ్ మనందరూ కూడా బాగా తిని వచ్చిన వారు కాదు, మనందరి కింద స్థాయి గలవారము. తల్లి కష్టపడి కచ్చా వేసుకొని కూలి పనికిందో ఇది కింద స్థాయి గలవారు మన తల్లిదండ్రులైనా వారి తల్లిదండ్రులైనా. అపర కోటీశ్వరులు అయితే మనం ఎవ్వరం కూడా కాదు 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 ముమ్మాటిగా కాదు. నా దృష్టికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాత్రం చిన్న 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 స్థాయిలో నుండి వచ్చినటువంటి. ఈరోజు దేవుడు నిజంగా కడుపులో నీళ్లు కదలనీయకుండా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, ఉండటానికి ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడు, ఒక మంచి స్థితిలో దేవుడు పెట్టాడు, ఎవరిని మన చేచాచి ఆశించనీయకుండా ఆ స్థితిలో దేవుడు ఉంచాడు. మరి ఈ స్థితిలో ఇంకా మనం పిసినితనముగా ఎందుకు మనం ప్రవర్తించాలి? ఎవరైనా నీ ఇంటికి అతిథే కానీ ఒకరికి బంధువే కానీ తినేది ఆ ఒక్క పూటే కదా, ఆ ఒక్క పూటైనా నిండు మనసుతో నువ్వు పెట్టగలిగితే కనుక అతడు తిన్న తర్వాత మనసులో అనుకుంటాడు, మా తల్లిదండ్రులకు వీడికి భేదాలు ఉంటే ఉన్నాయేమో కానీ నా పిన్ని మాత్రం మా అమ్మ కంటే బాగా చూసింది, నా పిన్ని మా అమ్మ కంటే చాలా బాగా చూసింది అని చెప్పి ఆ నిండు మనసులో తన మనసులో ఆ ఆలోచనలు కలిగి ఉంటాడు. చూసారా, అవే నీ పాలిట దీవెనకరంగా మార్చబడతాయి. దీనిని బైబిల్ చెప్పిన నిండు మనసుతో ఆశీర్వదించుట. చేయకడుకునేటప్పుడు అనుకుంటాడు, అబ్బా ఎంత మంచి భోజనం, ఎంత కాలాన్ని తిన్నాను, నిజంగా మా అమ్మ కూడా పెట్టి ఉండదేమో కానీ మా పిన్ని బదే పెట్టింది. బాబు వెళ్తావరా నాన్న? వెళ్తాను పిన్ని, ఇదిగో వెళ్ళేటప్పుడు ఇగో ఈ ఛార్జీ డబ్బులు తీసుకువెళ్ళు, వెళ్ళేటప్పుడు పిల్లలకి నీ భార్యకి అలాగే అమ్మకి నాన్నకి ఏమైనా కొనుక్కొని తీసుకెళ్ళానా నేను ఇస్తాట. ఇంకొంచెం ఎక్కువైపోతుంది అతని మనసులో. ఇవే భవిష్యత్తులో నీ పిల్లలకు అవి దీవెనకరంగా మిగులుతాయి. బర్జిల్లాయి చేసిన ఉపకారము బర్జిల్లాయితో ఆగిపోలేదు కానీ బర్జిల్లాయి చేసినటువంటి ఆ ఉపకారము తన పిల్లల యొక్క తలల మీదకు దీవెనకరంగా వచ్చింది. మరి ఆ మాటకు వస్తే ఇంత వాక్యాన్ని ఎరుగుతున్న మనము, ఇంత దేవుని యొక్క సంగతులను రుచి చూసినటువంటి మనము, మన స్వభావం ఎట్లా ప్రయాణం చేస్తుంది? ప్రభువుని ఎరగని గత పూర్వపు దినాలు ఏ మాదిరికరంగా ఎలాగైతే జీవించామో ఇప్పుడు మన అడుగులో అట్లాగే ప్రయాణం చేస్తున్నాయా? ఇందులో ఏమైనా ఒక వినూతనమైన మార్పు మనలో సమాజము చూడగలుగుతుందా? చూడండి, సామెతల గ్రంథములోని ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయము 7వ వచనము. ధనవంతులమని చెప్పుకొనుచు చివరికి లేమికి వచ్చువారు కలరు. సమాజంలో ఏముందయ్యా మా వెనక ముందు ఏం లేదు, మా ముఖం ఏమీ లేదు అని మేము దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారును కూడా కలరు. చాలా మంచి మాట. ఏమని రాయబడింది? మొట్టమొదటి మాట, అమ్మా ధనవంతులు 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 అయితే ఏంటంట, ఎన్ని పూటలు నువ్వు తింటావు? నువ్వు ధనవంతుడు అయితే ఎన్నిసార్లు నువ్వు తింటావు? ఎన్ని ఖరీదైన వాహనాల మీద ప్రయాణం చేస్తావు? అంతే కదా మన జీవితం. ఏమంటే మన ఇంట్లో 100 గదులు ఉన్నాయని ఒకే సమయంలో 100 గదుల్లో మనం తలదాచుకోలేము. మన ఇంట్లో 100 మంచాలు ఉన్నాయని చెప్పేసి ఒకేసారి 100 మంచాల మీద మనము పడుకోలేము. ఏదో ఒక్క మంచానికి మనం పరిమితం, ఏదో ఒక గదికే పరిమితం. మాదండి మొత్తం 14 బెడ్రూమ్స్ అండి అయితే ఉండొచ్చు. ఈ 14 బెడ్రూమ్స్ లో ఆ యొక్క గదుల్లో ఎన్ని గదుల్లో, ఒక గదిలో కాళ్ళు, ఒక గదిలో చేతులు, ఒక గదిలో తల, అలాగే ఏమైనా విడదీసి మనం పడుకుంటాం లేదే? నిలువెత్తు కలిపి ఒకే మంచానికి మనం పరిమితం. ఇంట్లో 100 కంచాలు అంటే ఏమిటి? ఒక్క కంచంలోనే మనం భోజనం చేయగలుగుతాం, అంతే కదా. కాబట్టి ధనవంతులము అని చెప్పుకొనుచు చివరికి లేమి స్థితిలోకి వచ్చేవారును కలరు.
దరిద్రులు, నిరుపేదలు, మా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, అయ్యో మా బ్రతుకులు అయిపోయింది అని అనుకుంటూ అంచులంచులుగా 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 బహుధనవంతులు గలవారును కలరు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా నిలబెట్టుకోండి. అది నువ్వైనా నేనైనా. దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. ఆ లేమిలో నుండి దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆ కొదువులో నుండి పైకి తెచ్చినప్పుడు అక్కడే నువ్వు స్టాండర్డ్ అవ్వాలి. ఏమాత్రం తలబిరుస్తానంగా మనం ప్రవర్తిస్తే పేక మేడ కూలినట్లుగా మనము కలిగినదంతా కూడా నేలపాలైనట్లయిపోతారు. అప్పుడు సమాజం అంటుంది, ఎరా నువ్వు దేవుడు నమ్ముకున్న ఏంట్రా బికారగల్లాగా అయిపోయింది, బతికేంట్రలా తగలడిందంటే అది ఎంత దేవుడికి ఆ నవ్వులు పాలు తెచ్చేది. నేనంటాను, ఒక స్టాండర్డ్, ఒక స్థాయి, అది స్టాండర్డ్ కాపాడుకో, దాన్ని కాపాడుకో. నూతనమైనది నువ్వు ఏది కొనకపోయినా పర్లేదు, కలిగి ఉన్నది మాత్రం ఏది అమ్మేసుకోవద్దు. కొత్తది ఏదో నువ్వు కొనక్కర్లా, ఇంకో 10 ఎకరాలు, ఇంకో 4 బిల్డింగ్లు కొనకపోయినా మరేం పర్వాలేదు కాక, కానీ దేవుడు నీకు ఇచ్చినది మాత్రము అమ్మేసుకునే స్థితిలోకి నువ్వు తెచ్చుకోవద్దు. అది బంగారమే కావచ్చు, అది భూమి కావచ్చు, అది విత్తనము కావచ్చు, గృహమే కావచ్చు, సమస్త దేవుడు దయ వల్ల నీకు నాకు అందించబడ్డాడు. ఆయన అమ్మేసుకున్నాడట్రా, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట్రా, మొత్తం దివాళం ఎత్తేసాడట్రా, మొత్తం అయిపోయిందట్రా, ఐపీ పెట్టేసాడట్రా, అలాంటి మాటలు ఎక్కడో అక్కడక్కడ మనకు వినపడతాయి. ఈ మాటల్లో దయచేసి దేవుని బిడ్డలు అందులో ప్రవేశించవద్దు. 10,000లో కూడా నీ జీవితం ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉండటానికి అడుగులు జాగ్రత్తగా లేదు అని నువ్వు చింతించవద్దు. ఉంది అని చెప్పేసి గర్వించవద్దు. ఏమీ లేనప్పుడు ఎలాగున్నావో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా ఆ తగ్గింపు జీవితంలోనే ఉండు. 10 కాలాల పాటు మనం బాగుంటాం. 10 మంది మధ్యలో కూడా కింద పడిన మెతుకులు సిగ్గుపడకుండా నువ్వు తీసుకుని కంచం వేసుకో. ఆ సమయంలో పైన చూసేటువంటి దేవుడు నీ మరణము వరకు కూడా అన్నపానాలతో దేవుడు నీ కుటుంబాన్ని నింపుతాడు. ఏ కారణము చేతైనా మనము పిసినతనంగా దేవుడిచ్చిన తర్వాత కూడా పిసినతనంగా ప్రవర్తించడం కానీ, వచ్చినటువంటి అతిథులు లేకపోతే మన బంధువులకి మనం తక్కువ చేసే ప్రయత్నం చేస్తాయి కనుక కడుపు మాడినటువంటి వ్యక్తి హృదయంలో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, కానీ అతని హృదయంలో కలిగిన ఉద్దేశాలు శాపంగా మన తల మీదకి వస్తాయి. అందుకు మీరు ఎప్పుడైనా పెట్టినప్పుడు నిండు మనసుతో పెట్టండి. ఎవరికైనా మీరు ఏదైనా ఇచ్చినప్పుడు మంచిదే ఇవ్వటానికి మీరు ఇష్టపడండి. మంచిదే ఇవ్వండి. ఇచ్చువారికి ఇవ్వబడును. చెప్పండి, ఏం చేయనట? ఇచ్చేవారికి ఇవ్వబడును. కాబట్టి మీరు ఏదైనా మీరు ఇచ్చినప్పుడు నిండు మనసుతో ఇవ్వండి, మంచి మనసుతో ఇవ్వండి, ప్రేమ చేత మీరు ఇవ్వండి. ఏదో మరలా తిరిగి నాకు వస్తుందన్న భావం అనుకోకుండానే మీరు ఇవ్వండి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము. 15వ అధ్యాయం. అమ్మా, జ్ఞానుని యొక్క పెదవులు తెలివిని ఏం చేస్తాదంటే వెదజల్లును. బర్జిల్లా అనే మాటకు అర్థం ఏం చెప్పాను నేను మీకు? ఈ దినకాలం అంశము వెదజల్లుట. అది విత్తనమై కావచ్చు, నువ్వు చేసే పనులే కావచ్చు, ఆ వెదజల్లేటువంటిది శ్రేష్టమైనది అయి ఉండాలి. నీ చేతితో నువ్వు అందించే ఆహార పదార్థములే కావచ్చు, నువ్వు వెదజల్లే ప్రతీది కూడా అది మేలుకరమే. జ్ఞాని తన పెదవులు ఏటట జ్ఞానుల యొక్క పెదవులను తెలివిని ఎక్కడ కూడా అతడు ఓడిపోడు. అతడు గీసిన గిరి ఎప్పుడు దాటిపోయాడు. అతడు అనుకున్నది ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. కొంతమంది చాలా ఎక్కువగా ఆలోచిస్తారు, చాలా నష్టాలకు దారితీస్తారు. అందరి మాటలు వినేస్తారు, ఆఖరికి తన మనసులో తోచింది తను చేసేస్తాడు, మొత్తం నష్టపోతాడు. దయచేసి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్త సమయం తీసుకొని దేవుని ఎదుట మోకరిల్లండి. ప్రభు, ఈ పని నేను చేయటం అనుకూలమా కాదా, ఇలా వెళ్ళమంటావా, నన్ను వెళ్ళొద్దంటావా, అందుకు నా హృదయానికి ఒక ఆనవాలు చూపించు ప్రభు, నేను తీసుకున్న తీర్మానం న్యాయమా కాదని చెప్పి దేవుణ్ణి అడిగి ఆలోచించి అడుగులు వేస్తే కనుక మీ అడుగులు ఎప్పుడు కూడా ఇరుకున పడవు, తద్వారా నష్టము వాటి. రాత్రి ఒకటి తోస్తుంది మనసులో, ఉదయం ఇంకా ఇంకోటి తోస్తుంది, వెళుతున్న దారి మధ్యలో ఇంకోటి తోస్తుంటుంది మనసులో. ఇలా మనిషికి తన మనసులో తోచే ప్రతిదాన్ని చేసేయాలనే ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. ఆర్థికంగా, భౌతికంగా, ఆరోగ్యపరంగా కూడా పలు విధాలుగా నష్టపోయే పరిస్థితి వస్తారు. కాబట్టి అతడు వెదజల్లి బీదలకు ఇచ్చెను. అతడు వెదజల్లి, మొదట సామెతల 24వ వచనంలో
11వ అధ్యాయం 24 వచనములు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దాని కంటే కూడా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించు. నీ స్థానం ఎంత, నీ స్థితి ఎంత, నువ్వు దేవునికి ఇచ్చేది ఎంత, దేవుని యొక్క విలువైనవి అసలు నువ్వు ఏం పొందుకోగలుగుతున్నావు, అసలు దేవుడి దగ్గర ఎలాంటి ఉత్తమమైనవి కలవు, దేవుని యొక్క నిజంగా దేవుని యొక్క పొందుకుంటే ఈ పాటకి దేవుడు నిన్ను తన పాత్రలో ఒక పాత్ర ఈ పాటకి వాడుకున్నాను. ఏదో ఒక సందర్భంలో దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఒక విలువైనటువంటి పాత్రగా నిన్ను చెప్పుకుంటాడు ఆయన, ఒక శ్రేష్టమైన పాత్ర. కానీ సంవత్సరాలు 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 తరబడి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది అని అన్నట్లుగా గొర్రెకు బెత్తుడు తోకగా మన జీవితాలు అట్లా సాగిపోవు. ఏదో ఒక మూల దేవుని కొరకు నీవు పాత్రగా నువ్వు పనిచేయాలి. అలా పనిచేసే ముందు దేవుని ప్రేరేపణ చేతి మనం అడుగులు వేయాలి తప్ప మన స్వబుద్ధిని అనుసరించి మనం అడుగులు వేస్తే కనుక యెహోవా ఇల్లు కట్టించలేని ఎడల అది కట్టాలని అనుకున్న ఇల్లు కూడా పేక మేడలాగా కూలిపోతారు. ఇది మన సొంత నిర్ణయం. ఆయన చిత్త ప్రకారం అయితే గడ్డె పరకను కూడా మ్రానుగా నిలబెడతారు. మనము తెలివితేటతో మ్రానునే నిలబెట్టామని అనుకుంటే ఒక చిన్న గాలి తుఫానుకు గడ్డె పరకగా ఆయన కూడా గాలికి పొట్టు ఎగరగొట్టినట్లు చేస్తారు. అందుకు ప్రియులారా, ప్రభుని ఎరగని వారితో నేను మాట్లాడతా, ఎరిగిన వారిని దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఎరిగినటువంటి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుడు నీకు ఇచ్చే ప్రతి రూపాయి చాలా వయసులో ఉన్నప్పుడు దాన్ని వ్యర్థంగా ఖర్చు పెడితే ఆ తర్వాత నువ్వు సంపాదించడానికి బలమో శక్తి ఉండదు. రూపాయి నీ దగ్గర రావటం చాలా కష్టం. ఈరోజు రూపాయి వెంబడి రూపాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. దానిని పొదుపు చేయి. జ్ఞానం చెప్పిన దానిని మలచటమో లేకపోతే దాన్ని వృద్ధి పొందించుకోవటమో నువ్వు చేసుకో. ఇంత బాగా బ్రతికి ఇంత నువ్వు చేసి రేపొద్దున ఒక బికారిగాను ఏమీ లేనటువంటి ఆ స్థితికి దయచేసి ఇప్పుడు కూడా మనం తెచ్చుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో చెప్పాడు, వెదజల్లి బేదలకు ఇచ్చువాడు కలడు, అతని నీతి తన పిల్లలకు తన నీతి నిరంతరమును నిలుచును. చూడండి, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన మీ ధర్మము పిసినితనముగా ఈ యొక్క బర్జిల్లా ఈ పర్వతం మీద అరణ్యములో దావీదుకు అట్లా చేయలా. ఒక రోజుతో అతడు చేతులు దులిపేసుకునే ప్రయత్నము చేయలా. ఎన్ని రోజులు అరణ్యములో ఉన్నాడు, ఆ చీకట్లో ఆ అన్ని రోజులు వెలుగునిచ్చాడు, ఆహారం పెట్టాడు. మహారాజు ఇంట్లో ఉంటే ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి వసతులను అలాంటి భోజన పదార్థాలు ఈ బర్జిల్లా అనబడిన వాడు దావీదుకు చేశాడండి. ఆ ఉపకారాన్ని దావీదు మర్చిపోలా, దావీదు కుమారుడైన సులేమాను మర్చిపోలా. అరణ్యములో తీసుకొచ్చి ఆహారం పెట్టిన బర్జిల్లాయి కుమారులందరినీ కూడా దావీదు తన యొక్క రాజ్యములో తన భోజనపు బల్ల యొద్ద నిరంతరం భోజనం తినే స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. చేసిన ఉపకారానికి మర్చిపోవటానికి దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. మనుషుడు ఎంత విత్తుతాడో అంతే. ఎకరం స్థలం ఉంది, ఒకే జామ చెట్టు విత్తనం విత్తితే అక్కడ మాత్రమే జామ చెట్టు వస్తుంది. ఒకవేళ జామ విత్తనాలు అక్కడక్కడక్కడ అలా ఇచ్చుకుంటే మొత్తం ఎకరమంతా కూడా జామ చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జీడిమాడి చెట్లు, నేరేడు చెట్లు అన్ని ఏమైనా రావచ్చు. నువ్వు ఎంతైతే విత్తావో అంతే వస్తుంది తప్ప నువ్వేమో విత్తింది కొంచెం అయితే 10 ఎకరాలు పంట వచ్చేయాలంటే ఎట్లా కుదురుతుంది? ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు మనుషులుగా మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకు చేయబడతారు. అలాగే నీ భక్తిలో నువ్వు సమృద్ధిగా ఉంటే ఆ భక్తి నీకు మార్గం చూపిస్తారు. భక్తిలో నువ్వు కొదుగల వ్యక్తిగా ఉండి భక్తిలో బద్ధకమును చూపిస్తూ బైబిల్ చదివే సమయం ఉన్న బైబిల్ మీద నువ్వు చేయవేయు, బైబిల్ తీసి చదవు. ప్రార్థన చేయటానికి అవకాశం ఉన్నా ప్రార్థన చేయవు, ఖాళీగా అటు ఇటు సమయాన్ని ముగిస్తావు తప్ప కాసేపు తలుపు వేసుకొని ప్రార్థనలో గడుపుదాము అనే భావం ఎందుకో నీ మనస్సులో ఉండదు. ఇట్టి కార్యాలు చేస్తూ దేవుని నుండి ఎలాంటి విలువలు మనం ఆశించగలుగుతాం ప్రియులారా? దేవుడు చూసేసరికి మనం ఎక్కడో అగాధములో లేమి గలగా స్థితి భక్తిలోనూ కొదువైపోయిన వారిగా ఉండి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఘనమైనవి గొప్పవి ఆశిస్తే మాత్రం ఎట్లా దొరుకుద్ది? దేవుడు అంటే నువ్వేమి విత్తావో దాని తగ్గట్టు వస్తుంది. పనివాడు జీతమునకు మాత్రం నువ్వు ఎంత పని చేసావో అంతే నీకు జీతము. కొన్ని చోట్లలో జీతం కూడా కట్ చేస్తుంటారు. పూట రాకపోతే ఆ పూటకి
ఇక రావాల్సినటువంటి బేటల జీతం కట్ చేస్తారు. ఒక రోజు రాకపోతే రోజుకి జీతం కట్ చేస్తారు. రూల్ ప్రకారంగా సండే ఒక పూట హాలిడే సెలవు ఇస్తే ఇవ్వచ్చు. ఉదయం నుండి నేను తీసుకుంటానంటే ఆ ఉదయం కూడా పని చేయాలి కాబట్టి చేయలేని కారణం చేత ఆ ఉదయం జీతం కూడా కట్ చేస్తారు. అంటే నువ్వు ఎంత పని చేసుకుంటే అంత నీ జీతం. కొన్ని చోట్ల ఉంటుంది డ్యూటీస్ ఎలాగండి అంటే అది వాళ్ళ ఇష్టం సార్, వాడు ఎంత పని చేసుకుంటే అంత, ఎన్ని ఇటుకలు తయారు చేస్తే ఇటుక ఇంత, ఎన్ని జతల బట్టలు కొడితే అన్ని జతలకు ఇంత మేము ఇచ్చేస్తాము. ఇన్నే కుట్టాలనే రూల్ ఏమీ లేదు. కట్ చేసి ఇవ్వటమే మా డ్యూటీ. రోజుకి వారు ఎన్ని కుట్టుకుంటారో అంత డబ్బులు మేము వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే పనివాడు జీతమునకు పాత్రుడు. అంటే నువ్వు ఏదైతే చేస్తావో నువ్వు చేసిన తగ్గట్టుగానే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు చేసేది పావల వంతు అయినప్పుడు ముప్పావల వంతు కావాలని ఎట్లా దేవుడి నుండి నేను ఆశించగలుగుతావు? ప్రియులారా, ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇక్కడ అంటాడు, లోగడ మీరు ఇచ్చేదము అని చెప్పిన మీ ధర్మము పిసితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యండి. సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమా చేయుటకి వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచి తిని కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకొస్తాడు, సమృద్ధిగా విత్తేటువంటి వాడు సమృద్ధిగానే పంట కోస్తాడు అని ఈ విషయమై చెప్పవచ్చును. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సణుగుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారముగా ఇయ్యవలెను. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ఆయన ప్రేమించును. ఉత్సాహముగా నువ్వే పని చేసే ఉత్సాహంగా చేయి. అది దేవుడి పనైనా ఒక మార్చుకొని మనం చేయాలి. నువ్వు చేస్తున్న పని మనుషులకు కాదు, దేవుడికి చేస్తానని అనుకున్నట్టు నువ్వు చేయి. అది కష్టమైన అవమానకరమైన పని అయినా సరే చేయి. అది దేవుడికి చేస్తున్నానన్న భావాన్ని ఫీలింగ్ నీ మనసులో పెట్టుకుని నువ్వు చేయి. మనుషులకు చేస్తున్నానంటే కనుక ఎప్పటికీ మన జీవితాలు వద్దు. నువ్వు చేసే ప్రతి పని దేవుని ముఖం చూడు, నేను దేవుడికి చేస్తున్నా మనుషులకు కాదు అని అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపో చాలు. నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలము కూడా నీవు నీ తర్వాత నీ బిడ్డల దాన్ని పొందుతా. కాబట్టి పిసినితనముగా గాను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అంటే నీ పనులలో ఉత్సాహం కనబడాలి. దైవికంగా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఉత్సాహం గలదై ఉండాలి. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఆ ఉత్సాహము నీలో కనుపరుచుకోవాలి. అలా ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడట ఎంతో ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అంటే అన్ని విషయాల్లో కూడా మీరు సమృద్ధి గలవారి ఉండాలి. భక్తిలో నీకు సమృద్ధి కావాలి, విశ్వాసంలో నీకు సమృద్ధి కావాలి, యథార్థతలో నీకు సమృద్ధి కావాలి, నమ్మకత్వములో నీకు సమృద్ధి కావాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకొనుటలో నీకు సమృద్ధి కావాలి. అలాగే నువ్వు తినేటువంటి భోజన పదార్థాలు 10 మంది ఒక్క పూట వచ్చినా ఆ ఒక్క పూటలో గబగబ వండేయగలిగే ఆ సమృద్ధి కూడా మనకు అవసరమే. 10 మంది హఠాత్తుగా మన ఇంటికి రావచ్చు, అప్పుడే కిరాణా దుకాణానికి వెళ్ళి కేజీ బియ్యం కొనుక్కోవడం అంటే అలా కొనుక్కోవటం తప్పని నేను అంట్లా, అందరికి ఆ సమృద్ధి ఉంటుందని నేను చెప్పట్లేదు. కానీ ఎంత దేవుని బిడ్డవైనా ఆ స్థితి మనం తెలుసుకోవాలి. గబుకరు మీ అన్నగారి పిల్లలే, మీ మేనల్లుడి పిల్లలు, నీ బంధువులు హఠాత్తుగా నీ ఇంటికి వచ్చినప్పుడు గడప కదలకుండగానే వారు 2-3 రోజులు నా కడుపు నిండా పెట్టగలిగి పంపించి ఆ స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా లేకపోతే ఎన్ని అవమానాలు వస్తాయి సార్. పిల్లలు చూస్తుండగా ఏమండి ఇదిగో డబ్బులు కేజీ బియ్యం పట్టరండి అంటే ఆ విషయాన్ని అలా చూస్తారు. మళ్ళీ ఏమండి వచ్చినప్పుడు ఒక పాల ప్రేగుడు పట్టరండి, తర్వాత వచ్చినప్పుడు సాయంకాలం కూర పట్టరండి, ఇలాగా కూరగాయలు పట్టరండి అంటే ఏంటి ఇంత దేవుడిని నమ్ముకున్నా పరిస్థితి ఇలా ఉందేంటి బాబాయ్, మేము 10 రోజులు ఉండాలని వచ్చామే బాబాయ్, పరిస్థితి ఇలా ఉంటే కరెక్ట్ కాదు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతే బాగుంటుంది, వీళ్ళు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి పిన్ని అత్తయ్య మరి మేము బయలుదేరుతాం, మావయ్య మేము బయలుదేరుతాం. అదేంట్రా 10 రోజులు అన్నారు కదా ఉన్నట్టు మీకు ఏం తక్కువ అంటారు. లేదు మేము వెళ్ళాలా, ఏదో కాలు ఫోన్ వచ్చింది ఖచ్చితంగా ఎవరికో బాగోలేదు, ఖచ్చితంగా మేము వెళ్ళిపోయేటప్పుడు అనుకుంటారు దేవుడు నమ్ముకున్నారు బాగున్నారు అంటే తీర చూస్తే ఏంట్రా బాబు మన ఎదురుగుంటేనే ఆ కూరగెళ్తాడు మన ఎదురుగుంట అలా తేవడం తప్పని నేను అంటలేదు. కానీ ఆ స్థితి మనకొద్దు. 10 మంది వచ్చినా కడుపు నిండా పెట్టగలిగే స్థితిలో ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అది నా కుటుంబం అయినా అది నీ కుటుంబం అయినా ఉన్నంతలో ఎప్పుడు ఈ కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తాడంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో
ప్రేమించును. కాబట్టి మీరు ఇచ్చే ప్రతిదీ కూడా ఎలాగివ్వద్దు, పిసినతరముగా కాకుండా తన హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారముగా ఇవ్వలేను. అన్నిటి యందు మీరు ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి గలవారై, అన్ని విషయాల్లో కూడా. వారు వెళ్ళిపోయేటప్పుడు అన్నారు, అబ్బా 10 రోజులు ఉంటే బాగుంది అనిపించదురా బాబు, అబ్బా మా పిన్నాళ్ళు అద్భుతం, ఇంకో 10 రోజులు ఉంటే చాలా, ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళడం తట్టే మాకు ఒకలాంటి ఆనందం, చాలా సంతోషం అనిపించింది. మా ఇంట్లో లేనటువంటి ప్రశాంతత మా పిన్నాళ్ళ ఇంట్లో చూసాము, మా మేనత్తాళ్ళ ఇంట్లో చూసాము. కారణం ఏంటంటే ఆమె నమ్మిన ప్రభువుని బట్టి ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. ఆ అనుభవము నీ ఇంటికి వచ్చిన అతిథుల మనసుల్లో ప్రభు యొక్క ప్రేమ సహవాస సన్నిధి పొంగి ప్రవహించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న సంఘముగా ఒక విలువైన విషయాలు. కాబట్టి దినకాలము బర్జిల్లాయి అనే మాటకు అర్థం వెదజల్లుట. అతడు వెదజల్లి బీదలకి ఇచ్చెను, అతని నీతి తరతరములు నిలిచెను. నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడను, ధాన్యము బిగబట్టి వారి మీదకి జనులు శపించు, దాని అమ్మువాని తల మీదకు ప్రజలు దీవెనలు వచ్చును. కాబట్టి మరి యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఎట్లా ఉన్నాం? అరణ్యములో ఉన్నాడని చెప్పేసి దావీదును ఆ బర్జిల్లా అనబడిన ధనవంతుడు నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకు ఎదురైంది మహానుభావుడికి ఆపదని చెప్పేసి ఆపదలో సహాయపడ్డాడు. కొందరు జీవితంలో ఆర్థికంగా దెబ్బతిని ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి కనుక వస్తే ఏదో జరిగి ఉంటుందిలే, అది బాబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా, అది బాబు ఇంట్లో తరివేశారట కొడుకుని, అలాంటి మాటలు దయచేసి సమాజంలో ప్రభు బిడ్డలు ఎప్పటికీ రానియదు. కొన్ని సందర్భాల్లో మూలం కూర్చొని అనుకుంటా, ఒకప్పుడు నా స్థితి, నా లెవెల్ టాప్గా ఉండేది, అప్పుడు నా పిల్లలు నా మాట వినేవారు, మంచి ఉండేది నా మాట. ఇప్పుడు ఎక్కడా నా మాట వింటలేదు, ఏదైనా తేండ్రా బాబు అంటే తేవటలేదు, నా మాటే పట్టించుకోలేదు, నువ్వు కూర్చో చెప్పావు కానీ పక్కెళ్ళు చేసావు కానీ అని అంటున్నారు. కాబట్టి నేను ఇంట్లో ఉండను. ఇలాంటి ఆలోచనలు నీ మనసులో పుట్టడం కూడా ఒక విధంగా సాతానుడు నీ హృదయాన్ని వాడుకుంటున్నాడు. ఆ స్థితి నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి? నీ కుటుంబంలో ఆ పరిస్థితి నీ బిడ్డల మధ్య ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి? ఆ స్థితి అది దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది కాదు గాక. నీ అబ్రహాము జీవితకాలం అంతా కూడా ఇస్సాకు తన తండ్రిని ఎట్లాగా ప్రేమించినాడు. మీ జీవితకాలం అంతా మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి ఆ స్థాయిలో ఉండాలి అంటే మొదట తల్లిదండ్రులుగా మన అడుగులు దేవుని ఎదుట యథార్థమై ఉన్నప్పుడు ఆ యథార్థకు తగ్గట్టుగానే మన బిడ్డలు కూడా రాబోయే కాలంలో మన బిడ్డలు మనల్ని కూడా చూడటానికి కారణం. మనమే సరైన స్థితిలో మనం లేనప్పుడు ఈ అనుదినము మనం గుర్తిస్తున్న మన పిల్లలు అంచనా వేయరా, మనం ఎట్లా అడుగులు వేస్తున్నాం తల్లిదండ్రులుగా? రేపొద్దున వాళ్ళు అంటారు, అబ్బో నీకు సేవలు చేయాలా మేము, నువ్వు తెగ చేసేసావు కానీ మాకు అని చెప్పి రోజు తల వెంట్రుకు తీసేసినంత ఈజీగా మన జీవితాలు పక్కన పారేస్తారు. కాబట్టి వేదాచార్యులు అభివృద్ధి నొందువారు కదా. కిందకు వచ్చేసరికి అంటాడు, మరియు అన్నిటి యందు మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. కాబట్టి సామెతలు 11:24 మాట అపోస్తుడైన పౌలు సంఘానికి ఆ విషయాన్ని వివరిస్తూ తెలియపరిచారు. కాబట్టి దినకాలము దేవుని వాక్యం వింటున్న మనము ఒక్కసారి మనము పరిశోధన చేసుకోగలగాలి. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. అమ్మా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. ఎవరిని? దావీదు అరణ్యానికి వచ్చినంత మాత్రాన అతడు సైనికుడు అయిపోదా? రాజు స్థానం రాజుదే, మహారాజే. పరిస్థితి అతను అరణ్య పాలు చేసింది. అలా అయినంత మాత్రం అతను దిగజారిపోయే వ్యక్తి అయితే కాదు. సింహాసనం మీద ఉన్నప్పుడే రాజుగారుగా గౌరవిస్తాము, అరణ్యంలోకి వచ్చాడు కాబట్టి నాకంటే హీనమైన వాడు అని బర్జిల్లాయి దావీదును అలా తలంచలేదు. అరణ్య పాలైనటువంటి దావీదును బర్జిల్లా ఎలా చూసాడు తెలుసా? సింహాసనం మీద ఉన్న రాజు ఎలాంటి వాడో ఇప్పుడు కూడా అతడు అలాంటి వాడే అని అంటూనే సేవ చేశాడు. ఒంటి మీద ఒకే వస్త్రంతో ఉన్న దావీదు కొంతకాలం అరణ్య పాలైపోయాడు. బయటికి తెలిస్తే ఎక్కడ చావు వస్తుందని చెప్పి నక్కి బ్రతికాడు. అది చూసినటువంటి దేవుడు బర్జిల్లా ఈ పిల్లలందరినీ కూడా విడిచిపెట్టాల. అందుకే 37వ
కీర్తన గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 21వ వచనము 37, 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుంటారు, నీతిమంతులు దాతృత్వము కలిగి ధర్మమును విత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వాతంత్రించుకోగలుగుతారు. ఆయన చేత శపించబడిన వారు నిర్మూలమవుతారు. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడినప్పుడు వాని ప్రవర్తన చూసి పైనున్న దేవుడు ఆనందిస్తాడు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను ఒకవేళ పడినను లేవలేక మాత్రం ఉండడు. కొందరు జీవితాలు చాలా వరకు పడిపోతారు, కానీ దేవుడు లేపేవాళ్ళు. వారు తగిలిన దెబ్బ ఇంత అంతా కాదు. అందరూ అనుకుంటారు పడిపోయాడు రా, ఇటు పడిపోయాడు రా, ఇటు పడిపోయి జీవితంలో లెగలేడు రా. కానీ వాళ్ళు కార్చిన కన్నీళ్ళు ఎక్కడో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేలకు పడిపోయి ఇంకా మేము లేవలేం బాబో, ఇంత నష్టపోయాము, ఇంత పెద్ద బెజ్జం చిల్లు పడిపోయింది మా బ్రతికి అని అనుకున్న వారిని దేవుడు వారి గాయాన్ని కట్టాడు. ఆ స్థితి నుండి మరలా వారిని లేపిన సందర్భాలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, దేవుడు చేపట్టుకున్న వ్యక్తి ఒకవేళ నేలను పడిపోయినను అతడు మాత్రము లేవకుండగా మాత్రము ఉండాడు. ఖచ్చితంగా దేవుడు ఒక రోజు లేపుతాడు. తర్వాత 26వ వచనం, 26 కీర్తన 37, 26. దినమెల్లవారు, సరిగా చదవాలి, దినమెల్లవారు దయాళులై అప్పు ఇచ్చుచూ ఉందురు. వడ్డీకి ఇవ్వటం వేరు, అప్పు ఇవ్వటం వేరు. వడ్డీ అనేది లాభాన్ని అపేక్షించి, అప్పు అనేది బదులుగా పరిస్థితిని బట్టి అప్పు ఇవ్వటారు. అంటే ఆ ఉన్నతమైన మెట్టి మీద నిన్ను నిలబెడతారు. వడ్డీ అనేది వేరు, రూపాయికి ఇంకో రూపాయి వయసు అదేదో ఉంటుంది కదా, అది కాదు. అప్పు అనేటువంటిది వేరు. కానీ అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి తీసుకున్న వ్యక్తి దగ్గర నుండి స్వలాభాన్ని అపేక్షించవద్దు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట చదవండి, 26వ వచనము. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచూ ఉండరు, వారి సంతానం వారు ఆశీర్వాదము నొందెదరు. కీడు చేయటం మాని మేలు చేసి అప్పుడు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేటువంటి దేవుడు. ఆయన తన భక్తులను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. వారి అన్నటన్నిటికీ కాపాడబడుతూ వస్తూనే ఉంటారు. కానీ భక్తిహీనుల సంతానం మాత్రము నిర్మూలమగును. ఇదిగో నేను పెరిగి పెద్దవాడిని ముసలివాడిని అయ్యుంటేనే నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను అన్నాడు చూసింది. ఇప్పుడు బర్జల్లాయి పిల్లలు భిక్షమెత్తుతున్నారా, రాజును భోజనం బల్లరు కూర్చున్నారా? చెప్పాలి. బర్జల్లాయి చేసిన ఉపకారానికి తన పిల్లలు రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉన్నారా? మహారాజుతో పాటు భోజన పంక్తిలో భోజన బల్ల దగ్గర కూర్చున్నారంటే ఎస్, భోజన బల్ల కూర్చున్నారు. ఎందుకని? అతడు చేసినటువంటి ఉపకారము దేవుడు నీతిమంతులను అన్నాడు మర్చిపోనివ్వడు, వారిని అన్నాడు ఆకలి కొననియ్యడు. సింహం పిల్లలైనా లీపగలుగుతాయి, కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలునో కొదువునై ఉండదు. వారు దాతృత్వము కలిగి ధర్మమును విత్తురు, వారి నీతి నిరంతరము నిలిచి ఉండను, వారి పిల్లలు సమృద్ధి గలవారై. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, వెదజల్లుట. మరి మన విషయాల్లో ఏ విషయాల్లో మనం వెదజల్లే వారిగా ఉన్నాం? నీ ప్రార్థనని విత్తనాలు దేవుని పాదాల దగ్గర భూమి మీద విత్తనాలు వలె అది వెదజల్లాలి. నీ పరిశుద్ధతను ఇతరులకు వెదజల్లే విధంగా చేయి. అంత మాత్రమే కాక నీ కష్టాన్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి అన్నపానాల విషయము కూడా సాధ్యమయ్యేంత వరకు నీకు ఉండగా మిగుల్చుకొనగా మిగిలినది కూడా ఇతరులకు దాత్రముగా వెదజల్లటానికే ఈ జీవిత కాలంలో ఆ కొంచెం పనైనా చేయి. ఎలాగ మనం ముసలివారు అవుతాం, వృద్ధాప్యం వస్తారు, తినటానికి పళ్ళు సహకరించవు, చూడడానికి కళ్ళు చూపు అందించవు, నడవటానికి కాళ్లకు శక్తి కూడా ఉంది. ఆ టైంలో కూడా దేవుడు నిన్ను పోషించాలి అని అంటే కనుక ఈ రోజు నువ్వు చేసిన ఉపకారాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ వృద్ధాప్యం మందు దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. దేవుడి వాక్య భాగము దీవించును గాక.